పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని, రైతులు పండించిన ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, రైతులకు కనీసం యూరియా ఇవ్వలేని దౌర్భాగ్యమని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిన దుర్మార్గుడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కదాన్ని పూర్తిగా అమలు చేయలేని కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ పేరుతో విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తన అనుభవంతో సంపద సృష్టించి ప్రజలకు పంచుతానంటూ గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు చివరికి ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునే దుస్థితికి తన పాలన తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో విద్యా వైద్య రంగాల్లో అత్యంత కీలకమైన మార్పులు తీసుకొచ్చేందుకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు చంద్రబాబు తెగబడ్డారని, ఇటువంటి సీఎం ఉండడం వల్ల ప్రజల దురదృష్టకరమని అన్నారు. గుడ్ల పకిచ్చి చూస్తున్నారు. ఆహా, ఇంత గొప్పగా అబద్ధాలు చెప్పగలుగుతారా, ఇంత గొప్పగా ప్రజలను భ్రమ పెట్టగలుగుతారా వీళ్ళు అనే ఒక ఆశ్చర్యాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూస్తే ఇటీవల అనంతపురంలో ఒక గొప్ప సభ పెట్టుకున్నాడు. దాదాపు 1,00,000 మందిని జనాన్ని సమకూర్చించి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా బస్సులు, రకరకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి ఒక పెద్ద సభ చెప్పినాడు. ఆ సభలో కూర్చొని ఎంత నిరంపెద్దనగా, ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పారో జనమందరూ కూడా చూశారు. ఈ సందర్భంగా ఆ యొక్క మీటింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్, దాని వివరాల్లోకి ఈ సందర్భంగా నేను పోదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే ధీటుగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చారు. దాన్ని మర్చిపోయినట్టున్నారు. 143 హామీలు, 143 ఐ లవ్ యూ అన్నట్టు 143 హామీలు మీరు యొక్క ప్రజలకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం వస్తే నెరవేరుస్తామని చెప్పారు. సంపద సృష్టిస్తామని చెప్పారు. ఆ రోజే అనేక మంది విలేకరులకు, అనేక మంది ప్రజా సంఘాలకు డౌట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసినా కూడా కానిటువంటివి దానికి రెట్టింపిస్తామని చెప్పి నువ్వు చెప్తున్నావే, ఎక్కడి నుంచి వస్తుందని చెప్తే వాళ్ళకు అనుభవం లేదు, నాకు అనుభవం ఉంది, అనుభవంతో పాటు సంపద సృష్టించేది నాకు చేతవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ 143 హామీల్లో ప్రముఖంగా మీరు చెప్పింది, ప్రజల్లోకి ఎక్కువగా తీసుకొని పోయింది, మీ మేనిఫెస్టోలో పెట్టేటువంటి 143 హామీలు కాకుండా సూపర్ 6 అని చెప్పారు. ఇటీవల అనంతపురంలో మీరు కూర్చొని బట్టి సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి ప్రజల్లో ఈరోజు నవ్వుల బాటకు మీరు గురవుతున్నారు.